అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు ఏం టాపిక్ చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మనం దయ్యాల గురించి మాట్లాడుకుంటున్నాము. అందుకోసం జర చిన్నపిల్లలైతే దయచేసి ఈ వీడియోని స్కిప్ కొట్టేసేయండి. అలాగే మీకు చాలామందికి ఇంట్రెస్ట్గా సరదాగా ఉంటే మాత్రం సరదా కోసం ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను ఈరోజు దయ్యాలు ఎలా మాట్లాడుకుంటాయి, దయ్యాల గురించి మనం ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే దయ్యాలు ఏ విధంగా వాటి గొంతు వాయిస్ ఎలా ఉంటుందనేది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. కాబట్టి అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. మనం ఇప్పుడు దయ్యం ఎలా చేస్తుందో మనం ఈరోజు మీకు ఒకసారి డెమో చూపిస్తాను. అర్ధరాత్రి సమయం 11-12 దాటుతుంది. అలాగే చిమ్మ చీకటి, రాత్రి కరెంటు పోయింది, ఏమీ కనిపించట్లేదు, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అలాంటి టైంలో బాగా వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురుస్తున్నప్పుడు చిన్న చిన్నగా ఉరుముల మెరుపులకి మనసు దడదడ దడదడ కొట్టుకుంటుంది. అలాగే గుండెల్లో ఏదో భయం ఏర్పడింది. చిన్న చిన్న సౌండ్లు అప్పుడే మొదలయ్యాయి. అవి సౌండ్స్ అప్పుడే అక్కడి నుంచి శ్మశాన వాటికి అక్కడ దూరంగా ఉన్నది. అక్కడి నుంచి చిన్నగా ఒక శబ్దాన్ని పడింది. అది ఎలా ఉంటుందంటే, అని వినపడింది. వినపడంగానే దిగ్గుంలేసి అక్కడి నుంచి సౌండ్ వస్తున్నాయి. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. తెల్లటి ఆకారం, మనిషి సరిగ్గా కనిపించట్లేదు, కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. భయంగా మేము దుప్పటి కప్పుకొని పడుకున్నాము. గజ్జల సౌండ్ అని వస్తుంది. మేమైతే అసలు ఉక్క కూడా పట్టుకోలేకుండా మేము అలాగే బిక్సి పట్టుకున్నాం అన్నమాట. బయటికి వెళ్ళలేని పరిస్థితి. డోర్ తీద్దామంటే భయం. మాకైతే పాయింట్లు తడిసిపోయినాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాసేపు తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత ఎవరో ఊకినట్టు సౌండ్ అన్ని రూమ్స్ మొత్తం ఊకుతున్నట్టు సౌండ్. భయంగా నేను అలా టాయిలెట్కి వెళ్ళి పోసుకొని చిన్నగా ఆతృత గబగబా ఉరికొచ్చాను. వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని కాసేపు అలా పడుకున్నాను. మెల్లగా ఒక సైడ్కి మూలకి సౌండ్స్ వస్తున్నాయి చిన్నగా. అప్పుడే దయ్యం అని ఒక పాట వినపడింది. నాకైతే గజ 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 వణికింది. దయ్యాలు ఎలా సౌండ్ చేస్తాయంటే అని దయ్యాలు సౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా పెద్ద దయ్యాలైతే అంటే దీనికి అర్థం ఏంటంటే, నేను నీ సంగతి చూస్తా అని అర్థం. అని దయ్యం కొన్ని అలా చేస్తాయి అన్నమాట సౌండ్స్. ఇంకొన్ని దయ్యాలు అని చేస్తాయి. ఇంకోసారి బాగా వర్షం, మొత్తం చీకటి, ఎదురుగాళ్ళు ఒకటే గాలి 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 బాగా వీస్తుంది. గాలి బాగా వీస్తున్నప్పుడు మొత్తం ఏమి కనిపించట్లేదు, నిశ్శబ్దంగా ఉంది. తర్వాత చిన్నగా ఎవరో దారెమ్మటి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు, తిరిగి చూద్దామంటే మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని అలాగే వెళ్ళిపోతుంది. పిలిచినా పలక్కుంటే ఉరుకుతుంది.
సౌండ్స్ సౌండ్ చేస్తూ నాకైతే బయటకు కూడా రాలేని పరిస్థితి అనమాట. నిజంగా దయ్యాలు ఉంటాయా ఉండవా అంటే నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ నేను విచిత్రమైన ఒక గొంతు విన్నాను, విచిత్రమైన ఒక ఆకారాన్ని నేను చూశాను నా చిన్నప్పుడు. ఇంకా మళ్ళీ తర్వాత నాకైతే మళ్ళీ తర్వాత అనిపించలేదు. దయ్యాలు ఉన్నాయా లేవా అనేది సందేహమే. ఎందుకంటే శాస్త్రం ఇప్పుడు చాలామంది ఏమంటారంటే గాలి ఉంది అంటే ఉంది, కానీ చూపించంటే మనం చూపించగలమా? చూపించలేము. అలాగే ఇప్పుడు ఆత్మలు ఉన్నాయి అంటే ఉన్నాయి అనుకుంటాం, కానీ చూపించంటే మనం చూపించగలమా? చూపించలేము. కాబట్టి మనం ఏది తక్కువ చేయలేము, ఏది ఎక్కువ చేయలేము. ఇప్పుడు మంత్రశక్తులు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ వాటి మనం ప్రూవ్ చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే అది అంతే. సృష్టిలోన ఏది మనం సృష్టి ధర్మంని దాటి మనం అతిగా ఆలోచించకూడదు, అతిగా మనం ఏం చేయకూడదు. ఎందుకంటే అది సృష్టికి విరుద్ధం, అది మనకు కూడా మంచిది కాదు, అది మనకి చెడు శకనం అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనకి ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్యమే, కానీ అతిగా ఇప్పుడు ఒక్కరిద్దరంటే ఏమో కానీ ఒక 10 మంది, ఒక ఊరికి ఒక 10 మంది అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి వాళ్ళు అనుభవం తిని ఉన్నారు కాబట్టి మనకి చెప్తారు. కాబట్టి మనం కూడా పెద్దల మాట పెరుగన్నం మూట అన్నారు కాబట్టి పెద్దలు చెప్పింది మనం వినాలి. వింటేనే మనకి బాగుంటుంది. వినకుండా మన మొండి ధైర్యంతో అక్కడ ఏమైందో చూద్దాం పదా, అక్కడ ఏముందో నేను తెలుసుకుంటాను కదా అంటే మనకి మొదటికే మోసం వస్తుందన్నమాట. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాకుండా ఒక 20 మంది 30 మంది కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, అలాగే కొన్ని మనం పద్ధతులు పాటించుకుంటూ ఉంటాం. అవన్నీ మనం కూడదని మనం కొట్టిపడేయలేము కదా. కాబట్టి అలా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలాగే మీకు మరిన్ని కొన్ని ఇంకా విషయాలు చెప్తాను. ఇంకా ముందు ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మనకు కొంచెం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరంతా మన ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా మరిన్ని మేము ఇక్కడ వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరంతా దయచేసి సపోర్ట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ. మరిన్ని మంచి విషయాలతోటి మనం ఇంకా ముందుకు వెళ్దాం. అంతవరకు బాయ్.